హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా మన తెలంగాణ పేపర్‌లో వార్తలను చూద్దాం. సైనిక బలగాలకు సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చిండట ప్రధానమంత్రి మోడీ గారు. ఉగ్రవాదం అంతు చూడాలన్నదే దేశం సంకల్పం. సమయము, స్పందన, లక్ష్యంపై త్రివిధ దళాలకే అధికారం. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వాళ్ళను పాతాళంలోకి తొక్కేస్తాం. పహల్గాంపై కీలక భేటీలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎస్ఎస్ఏ, సిడిఎస్ త్రివిధ దళాలు చీఫ్లు హాజరయ్యారు. నేడు వరుస భేటీలు. సిసిఎస్తో పాటు మోడీ నేతృత్వంలో రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ అయింది. సైనిక బలగాలకు సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చారట. అంటే ఇన్ని రోజులు లేదేమో, ఇన్ని రోజులు వీళ్ళు చేతిలో పెట్టుకున్నారేమో. మరి ఆ సైనిక బలగాలకు స్వేచ్ఛ లేకపోవడం వలన, నిఘా వర్గాలకు స్వేచ్ఛ లేకపోవడం వల్లనే ఉగ్రవాదులు వచ్చి మన దేశంలో జొరబడి మతం అడిగి తలకాయల పిచ్చల్ని పిట్టలు కాల్చినట్టు కాల్చితే మనుషుల్ని అర్థం కాని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందా? అంత సమర్థమైన సమాచారం లేదా? కాబట్టి ఇప్పుడు స్వేచ్ఛ ఇస్తాను. ఇది ఒక భాగం. ఇది ఒక భాగం అయితే అసలు ఈ స్వేచ్ఛ వల్ల వచ్చే ఫలితం ఏంది? మీరు ఇచ్చే స్వేచ్ఛ వల్ల నిజంగానే భారతదేశానికి ఉపశమనం అయితే, నిజంగానే పాకిస్తాన్ పెంచి పోస్తున్న ఉగ్రవాద సంస్థలకి గుండెల్లో దడబుట్టే అవకాశం ఉందా? వాళ్ళని తుదముట్టిస్తారా? ఇక శాశ్వతమైన పరిష్కారం దొరికిందా? అది భారతదేశంలో 140 కోట్ల మంది భారత పౌరులకి మోడీ గారు ఆ విశ్వాసాన్ని కల్పించాలి. ఆ విశ్వాసం లేకపోగా అనేక అనుమానాలకు తావస్తుంది. ఏమవుతుంది దాదాపు దీని తర్వాత? పాకిస్తాన్తోని పెట్టుకున్న తర్వాత, పాకిస్తాన్తోనేదేమో పహల్గాం దాడి తర్వాత వాస్తవంగా ప్రతీకార చర్య ఉండాల్సిందే, దాని డౌట్ లేదు. వాళ్ళని వేటాడాలి, వెంటాడాలి, లేపేయాలి అని చెప్పిండు మోడీ గారు. దానికి అందరూ అంగీకారమే. కానీ వాట్ నెక్స్ట్ అనేది కూడా ఆలోచన చేయాలి మోడీ గారు. ఎందుకంటే భారతదేశానికి ఒక ప్రధానమంత్రి పరిపాలన చేసే వ్యక్తిగా ప్లస్లు మైనస్లు రెండు లెక్కేయాలి. ఏమవుతుంది దీనివల్ల? ఎందుకంటే పాకిస్తాన్ కానీ, పాకిస్తాను నిఘా విభాగం ఐఎస్ఐ కానీ, ఈ రెండు కలిసి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయి. ఉగ్రవాద సంస్థలని లష్కర్ ఏ తోయిబా కావచ్చు, లేకపోతే జైషే మహమ్మద్ కావచ్చు, దాంట్లో ఉన్న చిన్న చిన్న పిలకలు మళ్ళీ బయటకు వచ్చి నిన్న మొన్న వాళ్ళల్లో ఒకడే అనౌన్స్ చేసిన మేమే చేసినవని. వాళ్ళని పెంచి పోషించి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్న పాకిస్తాను నిఘా విభాగం ఐఎస్ఐ చేస్తానే, దాంట్లో డౌట్ లేదు. వాళ్ళని తుదముట్టాల్సింది. కానీ దాంట్లో చాలా వ్యూహాత్మకంగా అడుగులేయాలి. ఏదో ఆవేశంలో ఆలోచన లేకుండా ఇస్తే దానివల్ల భారతదేశం ఏమైనా నష్టపోయే అవకాశం ఉందా భవిష్యత్తులో అనేది కూడా చూసుకోవాలి. వాళ్ళు చెడగొట్టే ప్లేస్లో ఉన్నారు, మనం బతికే ప్లేస్లో ఉన్నాం. మనం బతికించే ప్లేస్లో ఉన్నాం, వాళ్ళు చెడగొట్టే ప్లేస్లో ఉన్నారు. చెడగొట్టేటోడికి ఈజీ, వాడి కత్తికి రెండేపులు పదును ఉంటుంది. బతికియటం, నిర్మాణం చేయటం, అభివృద్ధి చేయటమే కష్టం, కానీ బతకటం కష్టం. కానీ సచ్చేటోడికి, సావంటే లెక్కలేనోడికి, చెడగొట్టేవాడికి, విధ్వంసం చేసేటోడికి లెక్క కాదు. కాబట్టి వాళ్ళని ఎట్లా తుదముట్టించాలి, భవిష్యత్తులో మళ్ళీ లేకుండా చేయాలంటే ఏం చేయాలి తప్ప మళ్ళీ ఏదో ఆవేశంలో ఒక 2-3 దాడులు చేసి సైలెంట్ అయ్యి 6 నెలల తర్వాత మళ్ళీ ట్రైనింగ్లు ఇచ్చి పంపిస్తే మళ్ళీ భారతదేశ ప్రజలు, భారతదేశం నష్టపోద్ది. అది గమనించుకోవాలి. తప్పనిసరిగా చేయాల్సిందే. దాని వ్యూహాత్మక స్ట్రాటజీ. ఎందుకంటే ఎందుకు చెప్పాల్సి వస్తున్నారు, 2019 ఎన్నికలకు ముందు పుల్వామా దాడి అని జరిగింది. 40 మంది ఆర్మీ ట్రక్ పైన దాడి చేసి 40 మంది ఆర్మీ ఉద్యోగులను చంపేశారు, జవాన్లను చంపేశారు. అయాల దేశం అంతా సంఘీభావం తెలిపింది. వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని మోడీకి కూడా మంచి బలం ఇచ్చారు, మళ్ళీ గెలిపించారు కూడా ఎన్నికల్లో. ఏం జరిగింది? పుల్వామా దాడి తర్వాత ఆగినాయా? ఇవాళ మళ్ళీ జరగలేదా? కాబట్టి అది కాదు, ఇది పుల్వామా. దానికి ముందు కూడా చాలాసార్లు ప్రధానమంత్రిగా వాజ్పేయి ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు, కార్గిల్ యుద్ధం తర్వాత, కార్గిల్ యుద్ధం 2000 సంవత్సరంలో జరిగితే 2001లో మళ్ళీ దాడి జరుగుతూనే ఉన్నాయి. మనం యుద్ధం చేసినప్పుడు ఓడిపోయినట్టు నటించి మళ్ళీ ట్రైనింగ్ అయ్యి వస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని శాశ్వతమైన పరిష్కారం చేయాలి తప్ప పహల్గాం దాడి జరిగింది అని మళ్ళొక పుల్వామా లెక్క కాకుండా దానికి చాలా వ్యూహాత్మకంగా అడుగులేయాలి. మీరు ఇచ్చే స్వేచ్ఛ ఫలితం ఏంది? మీరు ఇచ్చే స్వేచ్ఛ వల్ల వచ్చే రేపు అవుట్పుట్ ఏంది? దానికి భారతదేశానికి వచ్చే నష్టాలేంది, లాభాలేంది? ఈ రెండు బేరీ చేసుకొని 140 కోట్ల మంది జాతి ప్రజలకి మీరు అభయం ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఒక సందేశాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మరి ఏం చేస్తారో చూడాలి. ఇది ఒక వార్త అయితే, ఇంకోటి ఎల్ఆర్ఎస్కు నేడే ఆఖరి తేదీ అట, గడువు పొడిగించబోమని అధికారులు స్పష్టీకరణ. పురపాలక శాఖ ఫీజుల రూపంలో 1175 కోట్ల ఆదాయం వచ్చిందట. ఎల్ఆర్ఎస్ ఫెయిల్యూర్ స్కీమ్, కంప్లీట్ ఫెయిల్యూర్. ఎందుకంటే 10,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని అంచనా వేసుకున్న వాళ్ళు. కేసీఆర్ ఉన్నప్పుడు తెచ్చిండు 2021 ఆ ప్రాంతంలో. ఇది ఎల్ఆర్ఎస్ చట్టం, ఎల్ఆర్ఎస్ 2020 అని దాని పేరు పెట్టారు.
21లో అప్లై చేసుకున్నారు 1000 రూపాయలు ఫీజు కట్టి. దానిపైన కాంగ్రెస్ పార్టీ నానా రకాల యాగి చేసినప్పుడు ఎల్ఆర్ఎస్తోని మీకు వీఆర్ఎస్ ఇస్తారు. అసలు పేదల దగ్గర డబ్బులు వసూలు చేయటం ఏంది? ఉచితంగా ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ వస్తే మీరు ₹1 చెల్లించకుండా రెగ్యులరైజేషన్ చేసి ఇస్తాం ప్లాట్లు అన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అదే వ్యక్తులు ఉన్నారు. ఆ మాటలు చెప్పిన వ్యక్తులు ఇవాళ క్యాబినెట్లో ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళందరూ ఉన్నారు ఇవాళ కీలకమైన పొజిషన్లో. మళ్ళీ వాళ్ళే డబ్బులు కట్టాలని చెప్పారు. ఇక అది ఫెయిల్ కాకపోతే ఏం పాస్ అయింది? ఇక డబ్బులు పే చేసినోడు కూడా మళ్ళీ ఏం కాగితం ఈ యొక్క కొంతమందిని రకరకాల ఇబ్బంది పెడతారు ప్రొసీడింగ్స్ రాక. ఈ మొత్తానికి 1175 కోట్లే వచ్చినాయంటే ఈరోజు ఆఖరి తేదీ. ఎవరైనా ఉంటే దాన్ని పేమెంట్ చేసుకుంటే ఇక తర్వాత రెగ్యులరేషన్ ఇస్తారేం కానీ ఎల్ఆర్ఎస్కి అయితే ఆఖరి తేదీ నేడేనట, ఏప్రిల్ 30. భూదాన్పై హైకోర్టుకు 3 ఐపీఎస్లు పోయారట. సింగిల్ బెంచ్ తీర్పుపై అప్పీల్ చేసిన మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రా 27 మంది కొనుగోలు చేసిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశం జారీ చేసింది. సింగిల్ జడ్జి మొన్న హైకోర్టుకు పోయిండు. ఒక ఆయన అక్కడ అదే గ్రామానికి సంబంధించిన అంటే మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సంబంధించి విలేజ్లో 181, 182, 183, 194, 195 ఈ నెంబర్లలో భూదాన్ భూముల్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు మొత్తం 26 మంది కలిసి వాళ్ళ యొక్క అధికారాన్ని ఉపయోగించి భూదాన్ భూముల్ని రెగ్యులర్ భూములు లేక పట్టా భూములుగా వాళ్ళు రికార్డులో ఎంట్రీ చేసుకున్నారు వాళ్ళ కుటుంబ సభ్యుల పేరుతో, వాళ్ళ పేరుతోని. దీనిపైన చాలా ప్లాట్ఫామ్స్కి ఫిర్యాదులు ఇచ్చిన, ఇంటెలిజెన్స్ మన విజిలెన్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన, రెవెన్యూ వాళ్ళకి ఇచ్చిన, ఎవడో యాక్షన్ తీసుకోవట్లే. ఆ యాక్షన్ తీసుకో అని చెప్పి డైరెక్షన్ ఏంటి అని హైకోర్టుకు పోయిండు బీర్ల మహేష్ అనే వ్యక్తి. ఆ బీర్ల మహేష్ది అదే ఊరట. పోతే హైకోర్టు సింగిల్ జడ్జి చాలా తీవ్రంగానే దానిపైన స్పందించారు. మొత్తం ఈ నెంబర్ల భూముల్ని ఎటు ట్రాన్స్ఫర్ కాకుండా నిషేధిత జాబితాలో, ప్రొహిబిటెడ్ జాబితాలో పెట్టండి, దీనిపైన ఎంక్వైరీ చేయండి అని చెప్పారు. వెంటనే 3 ఐపీఎస్ ఆఫీసర్లు నేను కోర్టుకు పోయారు. హైకోర్టు పోయి దాన్ని కొట్టేయండి, మా మీద ఇచ్చిన నిషేధిత జాబితా తప్పు, 194 సర్వే నెంబర్ మేము చేయించుకున్నమాట వాస్తవమే. చాలామంది ఐఏఎస్ల పేర్లు ఐపీఎస్లు ఉన్నారు, వాళ్ళు చేయించుకుంది అయితే ఒప్పుకున్నారు, కానీ అది పట్టా భూమి అంటారు. దాని పక్కన ఉన్నది భూదాన భూమి అంటారు. ఆ పక్కన ఉన్నది భూమి, ఇది కూడా భూదాన అయితే దీన్ని రెగ్యులర్ చేసేది కాబట్టి ఇది పట్టా అది కాదు అని చెప్తున్నారు. అసలు ఆ ఏరియా మొత్తం నిషేధిత జాబితాలు ఉంది, భూదాన్ భూమి అంటున్నారు. మీ పొలిటికల్, మీ రాజకీయ అదే పదవిని, మీకున్న పోస్టుని అడ్డం పెట్టుకొని, మీకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేశారనేది వాళ్ళు చెప్తున్నారు. మీరు దాంట్లో సగం ఒప్పుకోండి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు. రిజిస్ట్రేషన్ చేసుకుంది మాట వస్తే మాకు భూములు ఉన్నది వాస్తవమే, దాని పక్కన భూదాన భూమి ఉన్నమాట వాస్తవమే, కానీ దీంట్లో లేదు. ఈ నెంబర్లో కూడా ఉందట. ఈ నెంబర్లో కొన్ని ఎకరాల పాటు భూదానం ఉంది, కానీ ఈ మేము కొన్నది కాదు అంటారు. అది అక్కడే ఉంది మెలక. ఈ నెంబర్లో ఉందంటే ఇది కూడా భూదాన అయి ఉంటుందా అనే ఒక అనుమానం. మరి మహేష్ అయితే క్లారిటీగా చెప్తాడు ఉంది అని. ఆ పక్కన ఉన్నది ఇది లేదు అంటే దీన్ని ఏమైనా మార్చారా అనేది. మొత్తానికి అయితే 3 ఐపీఎస్లు భూదాన పైన హైకోర్టుకు పోయారు. ఏం చెప్పిందో చూడాలి. చర్చలు జరపమంటే చంపుతామంటారా? నరమేధం ఆపి మావోయిస్టులతో చర్చలు జరపండి, కేంద్రానికి వామపక్ష పార్టీలు డిమాండ్. అమిత్ షా మోడీనేమో లేపేయాలంటున్నారు, వీళ్ళేం చర్చలు జరపండి అంటున్నారు. ఖగార్ అని చెప్పి ఆపరేషన్ ఖగార్ పేరుతోని అడవులు వెంబడి బీభత్సం చేస్తారు వాస్తవంగా. ఇక ఎవరన్నా అంటే నక్సలైట్లకు మద్దతు ఇస్తారా మీరు అని చెప్తారు. మన కేసీఆర్ కూడా బహిరంగ సభలో చెప్పిండు. అయితే దురదృష్టం ఏంటంటే ఆయన 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడు నక్సలైట్లతో చర్చలు జరపాలనే ధ్యాస అది. కానీ ఇవాళ ప్రతిపక్షంలో ఉండగట్టి అందరు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నా కానీ, ఇదే బీజేపీ ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఖగార్ అనేది కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఇక్కడేం ఖగార్ అంటున్నారు. అదే అక్కడ గవర్నమెంట్ ఉందని ఖగార్ మంచిదే, ఖగార్ ఆపరేషన్ అని ఇక్కడ ఖండిస్తున్నారు. ఇవాళ వామపక్ష పార్టీలు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్న, మిగతా పార్టీలు ఏం కానీ, ఎందుకంటే వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి. ఇవన్నీ అధికారంలో ఉన్న పార్టీలే, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ. ఈ అధికారంలో ఉన్నప్పుడేమో ఒక రకంగా ఉంటారు, అధికారం లేకపోతే నక్సలైట్ల పైన ప్రేమ చూపించినట్టు, నక్సలైట్లు కావాలన్నట్టు, దేశభక్తులు అన్నట్టు చెప్తూ ఉంటారు. ద్వంద్వ వైఖరి. కాబట్టి వీళ్ళు అయితే స్టాండ్ క్లియర్గా ఉండరు, చర్చలు జరపాల్సిందే. జరపమంటేనే మీరు ఇది చంపుతామంటారు ఏందని చెప్పి ఒక వార్త ఇచ్చారు. అద్దె చెల్లించట్లేదని మెడికల్ కాలేజీ తాళం వేశారట. మంగళపల్లిలో భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్య నిర్వాహకం ఉన్నతాధికారుల చొరవతో వెనక్కి తగ్గిన వైనం. రంగారెడ్డి జిల్లాలో అద్దె చెల్లించడం లేదు, వైద్య కళాశాల తాళం వేసింది ఓ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలో మంగళపల్లిలో సమీపంలో గల భారత్ ఇంజనీరింగ్ కాలేజీ చెందిన భవనంలో మహేశ్వరం మెడికల్ కాలేజీ ఉందట. అది కిరాయికి తీసుకున్నాం. ఆ కిరాయి చెల్లించట్లేదని
తాళం వేశారట. మళ్ళీ పైనుంచి ఆఫీసర్లు పరువు బాధ్యులనాయన ఎందుకంటే ఆగారట. కర్మేణ్య వాదకారస్తే అట మా ఫలేషు కదాచన కర్మేణ్య వాది కరాస్తే మా ఫలేషు కదాచన అని చెప్పి స్మితా సబర్వాల్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఆమె ఆడిందే ఆట పాడిందే పాట, చాలా ప్రయారిటీ ఉంది. సీఎంఓలో చాలా ముఖ్యమైన అధికారి. ఎక్కడ పోయిన హెలికాప్టరు, ఎక్కడ దిగినా ఎక్కిన హెలికాప్టరే. ఒక రకంగా ఒక విఐపి ప్రోటోకాల్, ఒక ముఖ్యమంత్రి హోదాలో తిరిగిందామె. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే ఆమె లూప్ హోల్లో టూరిజంలో వేసిండు. దాని తర్వాత నిన్న మొన్న ట్రాన్స్ఫర్స్లో ఇక ఫైనాన్స్ కమిషన్లో ఏదో మెంబర్ సెక్రటరీగా వేసిండు. దాని తర్వాత ఆమె వేసింది ఏమి నిన్న ట్విట్టర్లో పెట్టింది. అంతకుముందే గచ్చిబౌలి భూములపైన పదే గవర్నమెంట్కి కొంత ఇబ్బంది కలిగే విధంగా ఎక్స్లో పోస్టులు చేస్తూ ఉంది. ఆ పోస్టుల పైన మరి సీరియస్ అయ్యిండే రేవంత్ రెడ్డి గారు. మొత్తానికి ఆమెను తీసి మళ్ళీ ఇంకా అప్రాధాన్యం పోస్టులు వేసిండు. దాని తర్వాత ఆమె ఇది వేసింది, కర్మేణ్య వాదికారస్తే మా ఫలేష్ కదా చన, అంటే మనం కర్మ చేయటం వరకే కానీ మనం పని చేయటమే కానీ ఫలితాన్ని మనం ఆశించవద్దు, ఫలితం అదే చూసుకుంటుంది. నేను టూరిజంలో వేస్తే టూరిజంలో పని చేసిన ఫలితం వచ్చింది, ఇప్పుడు ఎక్కడ వేసినా పని చేస్తూనే ఉంటా, నన్ను మీరేదో మీరిచ్చే గుర్తింపు నాకు అవసరం లేదని ఒక పద్ధతిలో ఇండైరెక్ట్గా చెప్పింది. మీరిచ్చే పోస్టింగ్తో నాకు గుర్తింపు రాదు, నా పనితో నాకు గుర్తింపు వద్దు, నా పనితో నాకు ఫలితం వద్దు తప్ప, ఫలితం వస్తుంది పని చేయటం వరకే, మనం కర్మ చేయటం వరకే దాన్ని ఆశించొద్దని ఒక వేదాంత ధోరణి అయితే చెప్పింది. బదిలీ నేపథ్యంలో భగవద్గీతలో ఉన్న శ్లోకాన్ని పోస్ట్ చేసిన స్మితా సబర్వాల్ పర్యాటక శాఖ పని శైలిని పూర్తిగా మార్చి జవాబుదారితనాన్ని పెంచా, అంతర్జాతీయ ఈవెంట్ కోసం ప్రణాళికలు రచించా అని చెప్పి స్మితా సబర్వాల్ చెప్పింది. ఎందుకు అని ముఖ్యంగా ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేశారంటే, కంచగచ్చిబౌలిలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఒక భాగం అయితే, చేసినా కానీ టూరిజం పెద్ద శాఖం కదా, అట్లా ఉంచవచ్చు. అక్కడ నుంచి ఎందుకు చేశారంటే, ఇప్పుడు మిస్ అందాల పోటీలు ఉన్నాయి, ఆ అందాల పోటీలకు సంబంధించి కీలకం అయింది మళ్ళీ, ఎందుకంటే ఆ టూరిజం శాఖ కదా కీలకమై మళ్ళీ పబ్లిసిటీ ప్రయారిటీ ఎందుకు ఇవ్వాలా అని చెప్పి ఆమెను పక్కకు పెట్టారు. మొత్తానికి అయితే తీసి పక్కకు పడేశారు. కాళేశ్వరం బాధ్యులను వదలం, ఎవరు చెప్పారు వదలమని? కేసీఆర్ అయినా అధికారులైనా ఎవరినైనా చర్యలు తప్పవు. ఎన్డీఎస్ఏ నివేదికపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. బ్యారేజీలను రిజర్వాయర్లుగా వినియోగించినందుకనే విఫలమైంది. తమ్మిడేటు వద్ద నీటి లభ్యతపై తప్పుడు ప్రచారం చేశారు. బ్యారేజీల వైఫల్యంపై మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారట. మరి ఆ కేబినెట్లో చర్చించాకనే బయట పెట్టి తప్పిపోతేగా ముందే ఎందుకు పెట్టారు? కాళేశ్వరం బాధ్యుల్ని వదలం, బాధ్యులను అంటే బాధితులను వదలరా, నేను తప్పు చేసిన వదలరా? ఎవరు వదలమన్నారు? 18 నెలలు అయింది మీరు వచ్చి. పీసీ ఘోష్ ఆధ్వర్యంలో, జస్టిస్ పీసీ ఘోష్ గారి ఆధ్వర్యంలో కమిషన్ వేశారు. ఎడిపోయింది ఆ కమిషన్ రిపోర్ట్ ఎడిపోయింది. మరి ఆ కమిషన్ రిపోర్ట్ను కూడా ఇట్లా బయట పెట్టచ్చు కదా. ఎన్డీఎస్ఏ ఇచ్చింది, దానిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. వదలం అంటుండు. నేను లేస్తే బతుకు అని కూర్చొని లేవలేనోడు చెప్పినట్టే ఉంది ఇది. కేసీఆర్ ఆరాంసే ఫామ్ హౌస్లో ఉండు, కేటీఆర్ హరీష్ రావు మంచిగా బయట తిరుగుతూనే ఉండరు, పెద్ద మాటలు మీటింగ్లు మాట్లాడుతూనే ఉండరు. మేము వదిలిపెట్టం అంటే ఎవరిని లోపట వేసినట్లేదు, ఎవరిని పట్టుకున్నట్లేదు. ఏదో అంతా పట్టుకుంటే గవర్నమెంట్ గట్టిగా కేసీఆర్ ఫ్యామిలీని అప్పుడున్న అధికారులను పట్టుకుంటుంటే ప్రజలు వదిలిపెట్టండి అంటే నేను వదలను అన్నట్టు ఉంది ఇది. నువ్వు పట్టుకుంది లేదు, ఆడ వదిలేదు లేదు. అది అయ్యేది కాదు, పోయేది కాదు. మీకే గందరగోళం ఉంది. అయోమయం జగన్నాథం. మీరు పట్టుకునేది ఎప్పుడు, లోపట వేసేది ఎప్పుడు? డీజీపీ పేర్ల జాబితా వెనక్కి వచ్చిందట, రాష్ట్రానికి తిప్పి యూపీఎస్సీ. ఇక ఇట్లుంటుంది మంది గందరగోళం. ఇక నేను పట్టుకుంటే వదలన్నాడు. ఒక డీజీపీని ఎంపిక చేసుకోవడానికి, ఒక 4 క్యాబినెట్ మంత్రులను నియమించుకోవడానికి మయం జగన్నాథం చేస్తాను. డీజీపీకి కూడా 8 పేర్లు పంపుతాడు యూపీపీఎస్సీకి. ఒక 2, 3 పంపుతారు ఎవరన్నా. 8 పేర్లు పంపితే ఇదేంద్రా ఆయన, ఇది వాళ్ళు మీరు గవర్నమెంట్ నడుపుతున్నారా ఏం నడుపుతున్నారా అని తిప్పి పంపారు. ఇది కాదు పద్ధతి, ఒక 3, 2 పండి దాంట్లో మేము సెలెక్ట్ చేసి పంపిస్తాం అన్నాడు. ఇప్పటికి ఇక మన చేతిలో పేరు ఉంది, కాగితం ఉంది, పెన్ను ఉందని చెప్పి అంటే ఆయన పేర్లు రాస్తే వాళ్ళు సెలెక్ట్ చేయాలి. అది కొత్త డీజీపీ కోసం పంపారట. కొత్త డీజీపీ ఎంపిక 8 మంది ఐపీఎస్ల పేర్లు జాబితా ఇటీవల పంపిన రాష్ట్ర ప్రభుత్వం. వారిలో ఇద్దరికి మిగిలిన సర్వీస్ 6 నెలల్లోపే ఉందట. ఇది నిబంధనలకు విరుద్ధం అన్న యూపీపీఎస్సీ తాజా జాబితా పంపాలని రాష్ట్రానికి సూచన. యూపీపీఎస్సీకి డీజీపీల ఎంపిక జాబితా పంపేటప్పుడు నిబంధనలు ఏముంటాయో కనీసం తెలవని పరిస్థితులు అధికారులు ఉంటే, ముఖ్యమంత్రి గారు ఉంటే ఏం చేయాలి? ఎంత పరుగు పోద్ది? యూపీఎస్సీ మొఖాన కొట్టినట్టు పంపించేసింది, రిజెక్ట్ చేసి. ఇది పద్ధతి కాదు అని చెప్పి. కనీసం 6 నెలల పైన సర్వీస్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి.
6 నెలల లోపు ఉన్నోళ్ళు ఇద్దరు ఉన్నారట, వాళ్ళని కూడా పంపిండు. మీరు 10 ఏళ్లలో చేస్తే రేవంత్ ఏడాదిలోనే చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసిన రుణమాఫీ 20,000 కోట్లు, కాంగ్రెస్ ఏకకాలంలో చేసింది 22,000 కోట్లు. కరెక్టే. మీరు గొప్పనా, కాంగ్రెస్ గొప్పనా? కేసీఆర్కు జగ్గారెడ్డి సూటి ప్రశ్న, మహిళలకు ఉచిత బస్సు కూడా తప్పేనా? కేసీఆర్ ఆ పథకాన్ని విమర్శించారంటే సక్సెస్ అయినట్టే. కాంగ్రెస్ సర్కార్ స్వేచ్ఛతోనే బీఆర్ఎస్ సభ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెబుతున్నాడు. మీరు 10 ఏళ్లలో చేస్తే రేవంత్ ఏడాదిలో చేసిండు. ఏంటిది? రుణమాఫీ. వాస్తవమే. కానీ ఆయన 10 ఏళ్లలో చేస్తానని చెప్పిన దానికంటే మీరు డబ్బు చెప్పారు. 2 లక్షల రూపాయలు ఎట్ ఏ టైం, పైన ఎంత ఉన్నా పర్లే నేను చేస్తా అంటే మీరు ఇచ్చిన హామీ కాబట్టి చేశారు. దాంట్లో ఏముంది? ఆయన 10 ఏళ్లలో చేసినప్పుడు అంత హామీ ఇలా ₹1,00,000 ఇచ్చిండు. అయితే ఆయన ఒక అబద్ధం ఆడిండు. ₹1,00,000 ఎట్ ఏ టైం ఇయ్యాల. ఎట్ ఏ టైం ఏది ఫస్ట్ విడత పరిపాలనలో ఇచ్చాడు. మొన్న ఎట్ ఏ టైం అని ఎన్నికలు వచ్చిందాక గడిపిండు. అందుకే కర్రు కాల్చి వాత పెట్టారు. మీరు చెప్పిన మాటలకి ఇవాళ చేస్తున్న పనులకు సమానం. 40,000 కోట్లు చేస్తున్నారు, 22,000 కోట్లు చేశారు. దాన్ని కేసీఆర్ చేసిన దానితో పోలుతున్నారు. కేసీఆర్ చేసిన దానికి అసలు పోల్చడానికి సంబంధం లేదు. మీరు చెప్పింది వేరుంది. కేసీఆర్ 1,00,000 చేసిండు కాబట్టి మేము కూడా 1,00,000 చేస్తామంటే దానితో పోల్చాలా. మీరు చెప్పింది 2 లక్షల రూపాయల రుణమాఫీ, మీరు చెప్పింది 44,000 కోట్ల రూపాయల రుణమాఫీ, ఆయన చెప్పింది ₹1,00,000 రుణమాఫీ, ఆయన చెప్పిన కట్ ఆఫ్ డేట్లు వేరు, మీరు చెప్పేది వేరు. దాంతో పోల్చి నేను ఇచ్చిన అంటే అది కాదు కదా. ఉద్యోగాలు నింపే విషయంలో కూడా అదే అంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరం లోపల మొదటి సంవత్సరంలో భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది. ఇప్పుడు చేయలే. 50,000 చేశారు. 50,000 కేసీఆర్కి పోల్చి కేసీఆర్ అవన్నీ చేయలేదు, ఆయనకు ఓడించింది. ఇది జగ్గారెడ్డి గారు చెప్తుంటే 20,000 కోట్లు ఏకకాలంలో చేసిండు అని చెప్పి సాక్షి పేపర్. నేడు 1 గంటకు 10th ఫలితాలు విడుదల ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఎస్సి ఎగ్జామ్ 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఈరోజు 1 గంటకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇద్దరు కలిసి రిలీజ్ చేస్తారట 1ంటికి. ఇది ఒక వార్త. దాంట్లో ఈసారి ట్విస్ట్ ఏంటంటే మార్కులు కూడా ఇస్తున్నారు. ఇదివరకు ఏం గ్రేడ్లు ఇస్తారు, గ్రేడ్లతో పాటు మార్కులు ఎంత అనేది కూడా ఇస్తారట. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.